హాయ్ వివర్స్, వెల్కమ్ టు వివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి తెలుసుకుందాం. ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారు, ఆ బ్రాంచ్ వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమే మనం అన్ని బ్రాంచెస్ గురించి డీటెయిల్గా మనం వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మనం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్, మరియు ఎలాంటి స్కిల్స్ కావాలి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఎక్కడ యూజ్ చేస్తారు, కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ అదేవిధంగా యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటాయి, ఫీ మరియు కోర్స్ డ్యూరేషన్, ప్లేస్మెంట్స్ ఏంటి, టాప్ కంపెనీస్ ఏమేమి రిక్రూట్ చేసుకుంటాయి, ఎలిజిబిలిటీ మరియు అడ్మిషన్ ప్రాసెస్, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా స్కోప్ ఏంటి ఈ బ్రాంచ్ చేయడం వల్ల, అండ్ ఎవరికి ఈ బ్రాంచ్ బాగా సెట్ అవుతుంది, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా ముందుగా ఒక బేసిక్ ఇన్ఫో తెలుసుకుందాం. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. అంటే డేటా అండ్ అప్లికేషన్స్ని లోకల్ మెషిన్స్లో పెట్టి యూజ్ చేయడం కాకుండా క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసి రిమోట్లీ యాక్సెస్. బేసికల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్, you use services like Google Drive, OneDrive, AWS or Azure to store and access your data anywhere, anytime. ఎగ్జాంపుల్గా గూగుల్ డ్రైవ్లో మనం ఫొటోస్ని, వీడియోస్ని, డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకుంటాం. ఇవి ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి డివైస్ నుంచి అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ మన జీమెయిల్ లాగిన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మంచి రిమోట్ స్టోరేజ్ సిస్టమ్ని బిల్డ్ చేయడం. సో రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తారో మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు కొంచెం ఇంకా ఇన్డెప్త్గా అర్థమవుతుంది. సో నెట్ఫ్లిక్స్ ఐడియా ఉందా? స్పాటిఫై, ఓకే, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, జూమ్, ఇలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తాయి. సో నెట్ఫ్లిక్స్ మూవీస్ ఉంటాయి, వాళ్ళంతా కూడా క్లౌడ్లో అప్డేట్ చేస్తారు. సో మనం ప్రతి డివైస్లో మనం యాక్సెస్ చేయొచ్చు. ప్రతి డివైస్కి అంతంత స్టోరేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలంటే చాలా కష్టం, అవునా కదా? సో డైరెక్ట్గా మనం క్లౌడ్ నుంచి ఒక మూవీస్ని కానీ మ్యూజిక్ని కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. ఇంకా ఇన్డెప్త్ డిస్కస్ చేద్దాం. మీకు ఇంజనీరింగ్ కాలేజ్ పరంగా కావచ్చు, బ్రాంచెస్ పరంగా కావచ్చు, ఏ కాలేజ్ తీసుకోవాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేదా అసలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇలా ఇంజనీరింగ్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ మీకు పలానా యూనివర్సిటీస్ పలానా కాలేజెస్లో అడ్మిషన్ కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీకు గైడ్ చేస్తాం, మీ అడ్మిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తాం. మా నెంబర్ 7901024693. టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అని, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని, ఈ యొక్క 3 టైప్స్ ఉన్నాయన్నమాట క్లౌడ్ కంప్యూటింగ్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఏంటంటే మనం రెంట్ తీసుకోవడం, అంటే వర్చువల్ మెషిన్స్ని, స్టోరేజ్ని, నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం రెంట్ తీసుకోవడం. సో ఎగ్జాంపుల్ మీకు డిస్కస్ చేద్దాం. రీల్ వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారంటే, సపోజ్ మీరు ఒక ఆన్లైన్ స్టోర్ని బిల్డ్ చేస్తున్నారు. సో మీకు ఒక పర్టికులర్ టైంలో సేల్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు మీకు మీ సర్వర్ అనేది స్పీడ్గా వర్క్ చేయాలి. సో ఆ యొక్క 1 మంత్ లేదా ఒక వీక్లో మీకు ఎక్కువ సర్వర్ బేస్ కావాలి. అప్పుడు మీరు ఎక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా నార్మల్గా వెళ్తే మీరు అదే యొక్క సర్వర్ బేస్ అనేది ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మీరు మెయింటైన్ చేయాలి అంటే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అదే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మనం తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మనం ఎక్కువగా తీసుకోవచ్చు, అవసరమైనప్పుడు వాటిని కట్ చేసుకోవచ్చు అనమాట. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో గూగుల్ యాప్ ఇంజిన్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ టు డెవలప్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్స్ వితౌట్ వరింగ్ అబౌట్ ద అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సపోజ్ మీరు ఒక వెబ్ అప్లికేషన్ కానీ మొబైల్ అప్లికేషన్ కానీ బిల్డ్ చేయాలనుకోండి. సో మీ యొక్క ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనేది హ్యాండిల్ చేస్తాం, అంటే బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అంత కంప్లీట్ కోడింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో ఎగ్జాంపుల్ గూగుల్ వర్క్ స్పేస్, మైక్రోసాఫ్ట్ 365, జూమ్, డ్రాప్ బాక్స్, సాస్ offers complete software solutions where you just need to log in and start using them. సో మనం గూగుల్ డాక్స్ అవ్వచ్చు అండ్ సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం జస్ట్ లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్స్. సో క్లౌడ్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతాయి. ఇవన్నీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు ఏమేమి కావాలంటే పైథాన్, జావా, జావా స్క్రిప్ట్,
మరియు నోడ్ జేఎస్ అనేవి చాలా అవసరం అవుతాయి. అలాగే క్లౌడ్ సెక్యూరిటీ. సో ఏడబ్ల్యూఎస్ కేఎంఎస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్లౌడ్ సెక్యూరిటీ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. క్లౌడ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఈజ్ క్రిటికల్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అండర్స్టాండింగ్ డేటా ఎన్క్రిప్షన్, ఫైర్ వాల్స్, ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఎసెన్షియల్. అలాగే నెట్వర్కింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్ డిఎన్ఎస్, విపిసి అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఈజ్ ఎసెన్షియల్. అలాగే డెవాప్స్ టూల్స్ అనేవి మీకు అవసరం అవుతాయి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ మీకు ఏమేమి కావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు కమ్యూనికేషన్, అడాప్టబిలిటీ. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అయినా సరే ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అలాగే హెల్త్ కేర్ మరియు ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్ సెక్టర్స్లో యూజ్ చేస్తారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్గా మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్ తీసుకున్నాం. ఇవి ఏడబ్ల్యూఎస్ ఆర్ గూగుల్ క్లౌడ్ని తీసుకుంటారు అనమాట. సో వెన్ దేర్ ఇస్ ఎ ఫ్లాష్ సేల్ ఆర్ బ్లాక్ ఫ్రైడే, ద క్లౌడ్ అడ్జస్ట్ బై యాడింగ్ మోర్ రిసోర్స్ టు హ్యాండిల్ ద ట్రాఫిక్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా యొక్క డేటా అంతా కూడా క్లౌడ్లో స్టోరేజ్ ఉంటుంది. అలాగే హెల్త్ కేర్లో మెడిబడి, ప్రాక్టో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క డేటాబేస్ని ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారానే సేవ్ చేస్తారు అండ్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్లో నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, బ్యాంకింగ్ పరంగా ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, జేపీ మొర్గాన్ ఎక్సెట్రా. కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే క్లౌడ్ డెవలపర్ ఉంటుంది, అలాగే క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, క్లౌడ్ కన్సల్టెంట్. యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటాయి క్లౌడ్ కంప్యూటింగ్లో అంటే 0 to 2 years ఉన్న వాళ్ళకి 6 to 7 lakhs ప్యాకేజ్, అలాగే 3 to 5 years ఉన్న వాళ్ళకి 12 to 20 lakhs ప్యాకేజ్, 5+ years ఉన్న వాళ్ళకి 20 lakhs plus ప్యాకేజ్ అనేసి ఉంటాయన్నమాట. ఇవి యావరేజ్ చెప్తున్న ప్యాకేజ్ అనమాట. కొన్ని కంపెనీస్ అండ్ కొన్ని ఎంప్లాయీస్కి అవి వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో హై ప్యాకేజ్ ఉండొచ్చు, ఇక్కడ చెప్పిన వాటికన్నా కొన్ని కంపెనీస్లో ఇంకా తక్కువగా ఉండొచ్చు, బట్ యావరేజ్గా చెప్తున్నాం. అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు బీటెక్లో ఈ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే 12th మీరు పాస్ అయి ఉండాలి. జేఈ మెయిన్స్ అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, విట్ ఆర్ విట్ త్రిబుల్ ఆర్ ఎస్ఆర్ఎం కానీ, ఏపీఎం సెట్ కానీ, టీఎస్ఎం సెట్ కానీ, ఇలా ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు అడ్మిషన్ పొందవచ్చు, లేదా మీరు మేనేజ్మెంట్ కోటా కింద కూడా మీరు అడ్మిషన్స్ అనేవి పొందవచ్చు. ఇక కంక్లూజన్ విషయానికి వస్తే క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ డైనమిక్ అండ్ హైలీ రివార్డింగ్ ఫీల్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ, స్కేలింగ్ systems and solving complex problems, cloud computing could be the perfect career for you. Like, share and subscribe for more videos and comment below if you have any questions. All the best for your journey in cloud computing engineering. Thank you.